ది గణేశ పురాణము ఉపాసనాఖండము 57వ అధ్యాయము. భృశుండుని కథ. ఇంద్రుడు భృశుండుని కథ చెప్పడం మొదలుపెట్టాడు. దండకారణ్య ప్రాంతంలో నందుర అనే నగరం ఉండేది. అందు ఒక దుష్ట కిరాతకుడుండేవాడు. వాడు చిన్నతనం నుండి దొంగతనం చేసేవాడు. యవ్వనం రాగానే చోరత్వానికి తోడు జారత్వం కూడా అలవర్చుకున్నాడు. కనుమరుగైతే చాలు అనేక వస్తువులు దొంగలించేవాడు. ఎంతటి అసత్యమైనా ఆడడానికి జంకేవాడు కాదు. దారిని పోయే బాటసారులను కొల్లగొట్టేవాడు. ఇలా వాడు అనేక అన్యాయాలకు పాల్పడి ధనం ఆర్జించాడు. దుష్కర్మలు చేస్తూ భోగాలు అనుభవించేవాడు. వీటికి తోడు వాడికి వేట వ్యసనం కూడా ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు ఒక మృగమును వెంటాడుతూ వాడు 1 యోజనం పరిగెత్తాడు. అలా పరిగెడుతూ ఉండగా వాడు కాలు జారి కింద పడ్డాడు. కొంతసేపటికి మెల్లగా లేచి పక్కనున్న గణేశ తీర్థంలో స్నానం చేసి ముందుకు సాగిపోతూ ఉండగా వాడికి ముద్గల మహర్షి ఆశ్రమం కనబడింది. ముద్గలుడు గణేశ మంత్రం జపిస్తూ కూర్చున్నాడు. ఆ కైవర్తకుడు తన కత్తి తీసి ముద్గలుణ్ణి హత్య చేయడానికి ముందుకు దూకాడు. అంతలో చేతిలోని కత్తి జారి కింద పడింది. పైగా వాడి శస్త్రాలన్నీ కింద పడిపోయాయి. గజాన్న భక్తుల్లో అగ్రగణ్యుడైన ముద్గల మహర్షి మహత్యం వలన ఆ కిరాతకుడి మనస్సు మారింది. నముద్గల సమోభక్త గణేశస్య ప్రదృశ్యతే. ముద్గలుడికి సమానమైన గణేశ భక్తుడు వేరొకడు కానరాడని ముద్గలంకి తెలిసినంతగా గణేశ తత్వము మరి ఒకనికి తెలియదని సూత సౌనక సంవాదం వల్ల తెలుస్తోంది. ముద్గలుడు ఆ కిరాతకుడిని ఆదరించి, అయ్యా, నీ చేతిలోని కత్తి బాణములు ఎందుకు కిందకు పడిపోయాయి అని అడిగాడు. అందుకు మనస్సు మారిన కిరాతకుడు, మునీశ్వర, నేను ముందుగా గణేశ్వర తీర్థంలో స్నానం చేశాను. తరువాత సాధు పుంగవులైన తమ దర్శనం లభించింది నాకు. అందువలన జ్ఞాన వైరాగ్యాలు కలిగాయి. నేనిలా మారడం నాకే ఆశ్చర్యంగా ఉంది. నేనిక పాపకర్మల జోలికి పోరాదని పరివర్తన చెందిన నా అంతరాత్మ ప్రబోధిస్తోంది. కాబట్టి స్వామి, ఇకపై నేను అస్త్రాలు కానీ ఖడ్గం కానీ ముట్టను. తమరు మునీశ్వరులు, తమకు అసాధ్యమైనదేదియునూ లేదు. అందుచేత తమరు నన్ను అనుగ్రహించి నన్ను ఉద్ధరించాలి. సత్పురుషులు పరార్థఘటకులు కదా. దుర్మతులను సైతం సువర్తనులుగా చేయగల సమర్థులు. సాధు సందర్శనం వృధాగా పోదు. తమరు నాకు సంసారం నుండి తరించే మార్గం చూపండి అని వేడుకున్నాడు. అప్పుడు ముద్గలుడు, నాయనా, నీకు విధి నియమించిన దానాదులు చేయడానికి అధికారం లేదు. అయినప్పటికీ సర్వ పాపహరము సర్వసిద్ధికరమగు మహామహిమాన్వితమైన గణేశ మంత్రంను నీకు ఉపదేశిస్తాను అని చెప్పి అభయప్రదమైన తన చేతిని ఆ కైవర్తుని శిరస్సుపై ఉంచి ఓం శ్రీ గణేశాయ నమః అనే నామమంత్రమును ఉపదేశించాడు. పిమ్మట తన మంత్రదండమును ఆ కిరాతకుని ఎదుట పాతి, ఓ కైవర్తకుడా, నేను తిరిగి వచ్చే వరకు ఒకే ఆసనంపై కూర్చుని నిశ్చలమైన మనస్సుతో నేను ఉపదేశించిన మహామంత్రమును వాయుభక్షణ చేస్తూ జపిస్తూ ఉండు. ఉదయం సాయంకాలం ఈ మంత్రదండమునకు నీరు పోస్తూ ఉండు. మంత్రదండం చిగురించే వరకు నామజపం చేస్తూ ఉండు అని చెప్పి ముద్గలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హృదయ పరివర్తన చెందిన కైవర్తకుడు రుజువర్తండై మునిపాతిన దండముకెదురుగా ఒక చెట్టు నీడను కూర్చుని ఆసనబద్ధుడై ఇంద్రియ నియమంతో నిరాహార దీక్షతో 1000 సంవత్సరాలు మంత్రజపం చేయగా దండం చిగుర్చడం మొదలుపెట్టింది. కైవర్తకుడు బాహ్య స్మృతి లేక నిరంతరం గణేశనామ జపంలో నిమగ్నుగై ఉండగా అతడిపై పుట్టలు పుట్టి పొదలు బయలుదేరి అతన్ని పూర్తిగా కప్పివేశాయి. ఇంతలో ముద్గల మహర్షి తిరిగి వచ్చి మహామునీశ్వరులకు కూడా అసాధ్యమైన తన తపోనిష్టలో మునిగి
ఒక్క నేత్రములు మాత్రము బయటకు కనబడుతున్న కైవర్తును చూసి పుట్టలు తొలగించి నీటిని అభిమంత్రించి వాడి శరీరంపై చల్లాడు. కిరాతకుని దేహం దివ్య దేహమైంది. వాడు కండ్లు తెరవగానే తపోగ్నిచే జ్వలిస్తున్న వాని కన్నుల నుండి అగ్నికీలలు పైకెగసి అవి ముల్లోకాలను దగ్ధం చేస్తాయా అన్న తీక్ష్ణత కలిగి ఉన్నాయి. వెంటనే ముద్గలుడు వాటిని శాంతపరిచాడు. కిరాతకుడు ముద్గలునకు సాష్టాంగపడి పిదప పుత్రుడు తండ్రి వలె గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. తాను ఉపదేశించిన గణేశ మంత్ర జపంచే పునీతుడై వాల్మీకం నుండి బయలుదేరిన కైవర్తుని పుత్రునిగా భావించి వానిని పుత్రవాత్సల్యంతో చేరదీసి వాని భ్రూమధ్యం నుండి తుండం పుట్టుట గమనించి వానికి భృసుండు అని నామకరణం చేశాడు. ఆ విధంగా కిరాతకుడు దివ్య దేహధారి అయి భృసుండ మహర్షి అయ్యాడు. అంత ముద్గలుడు భృసుండునకు గణపతి ఏకాక్షర మహామంత్రమును ఉపదేశించి, నాయనా, నువ్వు మునిసత్తముడవై ఇంద్రాది దేవతలకు పూజనీయుడవై ఎట్లు గజాననుడు సమస్త విఘ్న నివారకుడయ్యాడో అట్లే నీవు భృసుండ నామాంకితుడివై ప్రసిద్ధి నొందెదవుగాక. నీ దర్శన మాత్రమే మానవులు కృతకృత్యులుగాగలరు. నువ్వు 100 కల్పాలు జీవించుదువుగాక అని అనేక వరములిచ్చి దీవించాడు. నారదాది మహామునులు వచ్చి భృసుండుని దర్శించారు. భృసుండు వారికి నమస్కరించి వారు మరలిపోగానే తిరిగి గణేశ మంత్ర జపంలో నిమగ్నుడయ్యాడు. తన ఎదుట ఒక సుందరమైన గణేశమూర్తిని ప్రతిష్ఠించుకుని షోడశోపచారాలతో నిత్యము స్వామిని పూజిస్తూ వచ్చాడు. అతని ఆశ్రమం బహుళతా వృక్ష సముదాయంతో విరాజిల్లుతూ వచ్చింది. జంతువులు జాతి వైరం లేకుండా అతని ఆశ్రమం చుట్టూ స్వేచ్ఛగా సంచరిస్తూ వచ్చాయి. ఇలా భృసుండు 100 సంవత్సరాలు నామజపం చేయగా గణేశుడు ప్రత్యక్షమై, భృసుండా, నీవు నా సారూప్యం పొందావు. నీ అంత్యకాలంలో నా సాయుధ్యం పొందుతావు. ఈ ప్రదేశం నామల అనే నామంతో దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ అనుష్ఠానము చేసిన వారు అనేక సిద్ధులు పొందుతారు. పుత్రులు లేని వారికి పుత్రులు కలుగుతారు. విద్యార్థులు జ్ఞాన సంపన్నులవుతారు అని చెప్పి గణేశుడు అంతర్ధానమయ్యాడు. ఇలా దేవేంద్రుడు శూరసేన మహారాజునకు భృసుండుని కథ చెప్పాడు. 57వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనా ఖండము 58వ అధ్యాయము సంకష్ట చతుర్థి వ్రత కథనము. శూరసేనుడు ఇంద్రునితో, మహేంద్ర, నీ దివ్య విమానం తిరిగి అంతరిక్షానికి ఎలా ఎగురుతుంది? దానికి ఏదైనా ఉపాయం ఉందా అని ప్రశ్నించాడు. శూరసేన మహారాజా, నీ నగరంలో సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించిన బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ 1 సంవత్సరం చేసిన పుణ్యమును ధారపోస్తే విమానం పైకి లేస్తుంది. ఈ విమానం పైకి లేవడానికి అది ఒక్కటే ఉపాయం. అది తప్ప వేరే మార్గమే లేదు. అంతే తప్ప 10,000 మంది పట్టి లేవదీసినా విమానం 1 అంగుళమైనా పైకి లేవదు అని ప్రత్యుత్తరమిచ్చాడు ఇంద్రుడు. అంతటా శూరసేనుడు, మహేంద్ర, ఆ సంకష్ట చతుర్థి వ్రత విధానం, ఆ వ్రతం ఆచరిస్తే కలిగే ఫలితం, దాని ఉపాస్య దైవతం, దానిని ఆచరించిన పూర్వుల వృత్తాంతం, ఈ వివరాలన్నీ దయచేసి చెప్పు అని అడిగాడు. అందుకు ఇంద్రుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. రాజా, నారద కృతవీర్య సంవాద రూపంలో సాగిన ఒక పూర్వ ఇతిహాసం ఉంది. అది నీకు చెప్తాను విను. పూర్వము కృతవీర్యుడనే రాజు ఉండేవాడు. అతడు మహాబలశాలి, దాత, సత్యసంధుడు, మహారథి, జితేంద్రియుడు, మితాహారి, దేవ అతిథి పూజాతత్పరుడు, చతురంగ బలోపేతుడు. అతడు ప్రతిదినం
12,000 మంది బ్రాహ్మణులను తన పక్కనుంచుకుని భోజనం చేసేవాడు. అతని భార్య సుగుణశీల, పతివ్రత, దేవ బ్రాహ్మణ భక్తురాలు. ఆమె పేరు సుగంధ. ఇట్టి సంపదలు గల ఆ పుణ్యదంపతులకు పుత్ర సంతతి లేదు. సంతానం కొరకు వాళ్ళు చేయని వ్రతాలే లేవు, చేయని దానాలు లేవు, దర్శించని తీర్థాలు లేవు. ఎన్ని సత్కర్మలు చేసినా, సవనములు చేసినా జన్మాంతర పాప ఫలితం వల్ల వారికి సంతానం కలగలేదు. చివరికి రాజు చింతాక్రాంతుడై మంత్రులను రప్పించి వారికి తన రాజ్యము, సమస్త సంపదలు అప్పగించి భార్యా సమేతంగా అరణ్యానికి తరలిపోయాడు. అడవిలో నారబట్టలు కట్టుకుని జీర్ణ పర్ణవాతాసన నియమంతో రాజదంపతులు ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టారు. కఠోర నియమాలతో తపస్సు చేసిన రాజదంపతులను ఆ దారిన పోతున్న నారదుడు చూశాడు. నేరుగా పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుని తండ్రిని కలుసుకొని, అయ్యా, నీ కొడుకు సంతానం కలగలేదన్న చింతతో ప్రాయోపవేశం చేస్తూ చిక్కి శల్యమై నేడో రేపో జీవయాత్ర చాలించేటట్లున్నాడు. నాకలోక ప్రదర్శకుడైన పుత్రుడు ఉన్నట్లయినా అతడు జీవించగలడు, లేదా మరణిస్తే స్వర్గతిని పొందుతాడు అని చెప్పి అందరూ చూస్తూ ఉండగా అంతర్ధానమయ్యాడు. నారద మహర్షి త్రిలోక సంచారి కదా. అతడు ఊర్ధ్వలోకాలకు ప్రయాణిస్తూ ఉండగా భృశుండిని తల్లిదండ్రులు, పుత్రులు, పుత్రికలు, భార్య నరకంలో కుంభీపాకంలో మగ్గుతూ యమదూతల చిత్రహింసలు అనుభవిస్తూ ఆర్తారావం చేస్తూ కనపడ్డారు. నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి భృశుండిని కలుసుకుని తాను నరకంలో చూసినది భృశుండునకు చెప్పి, ఏమయ్యా, నువ్వు సాక్షాత్తు అపర గణేశుడవు. ఇంద్రాది దేవతలకు, కపిలాది మహర్షులకు పూజనీయుడవు. ఎంతో శక్తి సంపన్నుడవు. నువ్వు పూర్వము చేసిన పాప ఫలంగా నీ పితరులు నరకంలో యమయాతనలు పడుతూ ఉంటే జ్ఞాన సంపన్నుడవై ఉండి కూడా ఎందుకు ఆ విషయం తెలుసుకోలేదు? నీ పూర్వులను ఉద్ధరించే ఉపాయం యోచించు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. నారదుడు వెళ్ళిన తర్వాత భృశుండు తపోనిమగ్నుడై తదేక దీక్షతో గణపతిని ధ్యానించి చేతిలో పరిశుద్ధ జలమును తీసుకుని, దేవదేవా, గజానన, నేను భక్తిభావంతో నియమం తప్పకుండా ఆచరించిన సంకష్ట చతుర్థి వ్రత ఫలాన్ని నా పితరుల సముద్ధరణ కోసం నీకు ధారపోస్తున్నాను. నా వ్రతం పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నియమం ప్రకారం ఆచరించబడినది అయితే దాని ప్రభావం వలన నా పితరులు ఉద్ధరింపబడుదురుగాక అని చెప్పి ఆ జలమును ఎదుటనున్న గణపతి మూర్తి చేతిలో విడిచిపెట్టాడు. తక్షణమే భృశుండిని పితరులు నరకం నుండి విముక్తి చెంది దేవరూపులై దేవతల వాహనాలపై కూర్చుని అప్సరసలచే సేవింపబడుతూ దేవతలచే కొనియాడబడుతూ గంధర్వుల ఆటపాటల మధ్య గణేశలోకం పొందారు. ఇలా సూరసేనుడికి ఇంద్రుడు సంకష్ట చతుర్థి వ్రతమహిమను చెప్పి, మహారాజా, భృశుండిని ఒక్కరోజు చేసిన వ్రతపుణ్యఫలం ధారపోసినంత మాత్రమే అతని పూర్వులందరూ ఉద్ధరింపబడ్డారే, మరి జన్మ ప్రభృతి ఆ వ్రతపరాయణుడు సముపార్జించిన పుణ్యఫలం లెక్కించడం ఎవరి శక్యం? కాబట్టి 1 సంవత్సరం చేసిన సంకష్టహర చతుర్థి వ్రతఫలం ధారపోస్తేనే నా విమానం ఎగరగలదు అని వివరించాడు. 58వ అధ్యాయం సమాప్తం.